రమేష్ బాబు ఇప్పటికీ ప్రేక్షకులకి సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నగా మాత్రమే తెలుసు. కానీ ముందు తరాల వారికి మాత్రం బాగా పరిచయం ఉన్న నటుడిన మహేష్ బాబు గురించి, మహేష్ బాబు ఫ్యామిలీ గురించి జనాలకి ఎంత తెలుసో రమేష్ బాబు గురించి, ఆయన ఫ్యామిలీ గురించి ఇప్పటికీ ఎవ్వరికీ అంతగా తెలీదు. కనీసం రమేష్ బాబు పిల్లలు కూడా సోషల్ మీడియాలోనే కాదు, ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా పెద్దగా కనిపించరు. మరి రమేష్ బాబు మరణం తర్వాత ఆయన భార్య, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? నిజంగానే రమేష్ బాబు కొడుకు ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నాడా? అసలు వీళ్ళు సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? రమేష్ బాబు సినీ కెరియర్ మధ్యలో ఆగిపోవడానికి కారణమేంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఒక లైక్ కూడా చేయండి. కృష్ణ గారు తన 19 ఏళ్ల వయసులో 1967 నవంబర్ 1న తమ బంధువులమ్మాయి కంచర్లపాలెంకి చెందిన ఇందిరాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆయన నటుడవ్వాలని మద్రాసులో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణ గారు, ఇందిరాదేవి గారి దంపతులకి మొత్తం 5 మంది సంతానం. పెద్ద కొడుకు రమేష్ బాబు 1965 అక్టోబర్ 13న చెన్నైలో పుట్టారు. 1968లో పద్మావతి, 1970లో మంజుల, 1975లో సూపర్ స్టార్ మహేష్ బాబు, 1979లో ప్రియదర్శిని పుట్టారు. కృష్ణ గారు నటించిన తేనె మనసులు సినిమా మార్చి 31, 1965న రిలీజ్ అయింది. అదే సంవత్సరం అక్టోబర్లో రమేష్ బాబు పుట్టారు. రమేష్ బాబు కడుపులో ఉండగానే కృష్ణ గారి దశ తిరుగుతోందని ఇందిరాదేవి గారికి ఎవరో చెప్పారట. తర్వాత అదే నిజమైంది కూడా. రమేష్ బాబుని ఇందిరమ్మ గారు, వాళ్ళ అమ్మగారు కృష్ణ గారి తల్లిదండ్రులు రాఘవయ్య చౌదరి గారు, నాగరత్నమ్మ గారు అల్లారుముద్దుగా పెంచేవారు. కృష్ణ గారికి తన పిల్లలతో ఇంట్లో గడిపే టైం ఉండేది కాదు. వాళ్ళని షూటింగ్ సెట్లోకి పిలిపించుకొని ఎక్కువగా అక్కడే వాళ్లతో గడిపేవారు. తన సినిమాల్లో పిల్లల పాత్రలు ఉంటే తన పిల్లలకి ఏదో ఒక వేషం ఇచ్చేవారు. అలా రమేష్ బాబు గారు 9 ఏళ్ల వయసులో మొదటిసారిగా 1974లో వచ్చిన గొప్ప చారిత్రాత్మక సినిమా అల్లూరి సీతారామరాజులో నటించారు. ఆ తర్వాత 12 ఏళ్ల వయసులో 1977లో కృష్ణ గారి సినిమా మనుషులు చేసిన దొంగలు సినిమాలు బాలనటుడిగా చేశారు. 14 ఏళ్ల వయసులో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో 1979లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం నీడాలో రమేష్ బాబు గారు ముఖ్యమైన పాత్ర చేశారు. ఈ సినిమాలోని 4 ఏళ్ల మహేష్ బాబు గారు కూడా ఒక చిన్న పాత్ర చేశారు. ఆ తర్వాత 1987లో వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన సామ్రాట్ సినిమాలో హీరోగా రమేష్ బాబు గారు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఇందులో బాలీవుడ్ నటి సోనం హీరోయిన్ గా చేసింది. ప్రముఖ నటి శారద గారు ఒక ముఖ్య పాత్ర చేశారు. అయితే సామ్రాట్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. ఆ తర్వాత రమేష్ బాబు గారు జంధ్యాల గారి చిన్న కృష్ణుడు, కోదండరామరెడ్డి గారి బజార్ రౌడీ, కృష్ణ గారి దర్శకత్వం వహించిన కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు వంటి సినిమాల్లో నటించారు. బజార్ రౌడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సోలో హీరోగా రమేష్ బాబు గారికి ఇది మొదటి విజయం అని చెప్పవచ్చు. 1989లో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ టైగర్లో బి మధుసూదన్ రావు గారి సినిమా కృష్ణ గారి అబ్బాయిల్లో కూడా రమేష్ బాబు గారు హీరోగా చేశారు. ఆ తర్వాత ఆయుధం, కలియుగ అభిమన్యుడు, నా ఇల్లే నా స్వర్గం, మామ కోడలు, అన్నా చెల్లెళ్ళు వంటి సినిమాల్లో రమేష్ బాబు గారు హీరోగా చేశారు. ఆయన హీరోగా చేసిన చివరి సినిమా ఆదుర్తి సాయి భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పచ్చతోరణం. ఇందులో రంభా జోడీగా చేశారు. 1997లో కృష్ణ గారు హీరోగా, ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్కౌంటర్ సినిమాలో రమేష్ బాబు గారు ఒక పాత్ర వేశారు. నటుడిగా ఇదే ఆయన చివరి సినిమా. దాదాపు 15 సినిమాల్లో హీరోగా, ఇంకో 6 సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన రమేష్ బాబు గారికి నటన మీద విసిగెత్తింది. ఫ్లాపుల శాతం పెరిగిపోవడంతో కృష్ణ గారు కూడా ప్రోత్సహించలేదు. 1977 నుంచి రమేష్ బాబు గారు పద్మాలయ వ్యవహారాలన్నీ చూసుకునేవారు. తర్వాత 1999లో కృష్ణ గారి సోదరుడు ఆదిశేషగిరిరావు నిర్మాణంలో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన సూర్యవంశం అనే హిందీ సినిమాకి రమేష్ బాబు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించి నిర్మాణ బాధ్యతల్ని చేపట్టారు. 2004లో సొంతగా సినిమాలు నిర్మించాలని కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక నిర్మాణ సంస్థని స్థాపించి మొదటిగా మహేష్ బాబు గారు హీరోగా నటించిన అర్జున్ సినిమాను నిర్మించారు. ఇది గ్రాండ్ సక్సెస్ సాధించింది. 6 సెంటర్లలో 100 రోజులు ఆడింది.
ఇందులో మీనాక్షి దేవాలయం సెట్ అప్పట్లో 4 కోట్ల ఖర్చుతో నిర్మితమైంది. ఆ తర్వాత అతిథి సినిమాను నిర్మించారు. ఆగడు దూకుడు చిత్రాల నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. రమేష్ బాబు గారి వ్యక్తిగత జీవితానికి వస్తే, ఆస్తి అంతస్తు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మృదులతో రమేష్ బాబు వివాహం జరిపించారు కృష్ణ గారు. ఆ వివాహం సినిమా రాజకీయ రంగం నుంచి వచ్చిన అతిరథ మహారథులు వంటి అతిథులతో అంగరంగ వైభవంగా జరిగింది. రమేష్ బాబు మృదుల దంపతులకి 2 పిల్లలు, ఘట్టమనేని జయకృష్ణ, ఘట్టమనేని భారతి. రమేష్ బాబుకి ముందు నుంచి పబ్లిసిటీ అంటే పడదు. అందుకే ఆయన మీడియాకి దూరంగా ఉండేవారు. ఆయనకి తగినట్టే మృదుల గారు కూడా. ఆమె గాని ఆమె పిల్లలు గాని మీడియాకి చాలా దూరం. చివరికి సోషల్ మీడియాలో కూడా వారు చురుగ్గా లేరు. కుటుంబ ఫంక్షన్లకు కూడా వాళ్ళు పెద్దగా వచ్చేవారు కాదు. రమేష్ బాబు గారు ఏ కారణాల చేతో కొంచెం తాగుడికి బానిసయ్యాడని అంటారు. దాని ఫలితంగా ఆయనకి లివర్ పాడైంది. దాంతో చాలా కాలంగా లివర్ సమస్యతో బాధపడుతూ గత సంవత్సరం జనవరి 8న రమేష్ బాబు గారు చనిపోయారు. రమేష్ బాబు గారి మరణం ఆ కుటుంబం మీద చాలా పెద్ద ప్రభావం చూపించిందని చెప్పాలి. అయితే మృదుల గారు చాలా సమర్థవంతంగా కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకుంటున్నారు. రమేష్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా మృదుల గారు అధైర్యపడకుండా ఆయన కంటికి రెప్పలా చూసుకునేవారు. రమేష్ గారి సినిమా నిర్మాణంలో కూడా మృదుల గారు చురుగ్గా పాల్గొనేవారు. ఆయన స్థాపించిన కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మృదుల గారు కూడా ఒక డైరెక్టర్గా వ్యవహరించేవారు. మృదుల గారు కృష్ణ గారిని, ఇందిరమ్మ గారిని కూడా దగ్గరుండి చూసుకునేవారు. వారికి ఆరోగ్యం బాగలేకపోతే తానే అన్ని సపర్యలు చేసేవారు. మృదుల గారు మహేష్ బాబును ఒక వదిల్లా కాకుండా తల్లిలా చూసుకునేవారట. రమేష్ బాబు గారు, ఇందిర గారు, ఇప్పుడు కృష్ణ గారు ఈ ముగ్గురు కొన్ని నెలల వ్యవధిలోనే చనిపోవడం ఆ కుటుంబానికి ఎంత పెద్ద విషాదమో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మృదుల గారు ఈ ముగ్గురితో చాలా అనుబంధంలో ఉన్నారు కాబట్టి ఆమె పూర్తిగా ఒంటరైపోయారు. అయితే వారి పిల్లలు భారతి, జయకృష్ణలని మహేష్ బాబు గారు బాగా చూసుకుంటున్నారట. జయకృష్ణ త్వరలోనే సినిమాల్లోకి ఎంటర్ అవుతాడని అంటున్నారు. జయకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కృష్ణ, మహేష్ బాబు అభిమానులు జయకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ట్విట్టర్లో విడుదల చేశారు కూడా. జయకృష్ణ డాన్స్ ని, యాక్టింగ్ ని నేర్చుకుంటున్నాడట. త్వరలోనే కృష్ణ గారి కుటుంబం నుంచి మరో నట్టవారసుని రాబోతున్నాడనమాట. చూడ్డానికి చాలా అందంగా మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ అండ్ లుక్స్ తో ఉన్నాడు జయకృష్ణ. పెద్ద హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు సంఘంలో ఆపేసిన నట్ట జీవితాన్ని జయకృష్ణ గారు కొనసాగిస్తాడని ఆశిద్దాం.